దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 15th మార్చ్ 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనము. రెవల్యూషన్ చాప్టర్ 22 and verse 16. సంగముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, let me read this in English. I, Jesus, have sent mine angel to testify unto you these things in the churches. I am the root and the offspring of David, and the bright and morning star. I am the root and the offspring of David. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. నేను దావీదు వేరు చిగురును సంతానమును. దావీదు వేరు చిగురును. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు అనేకమైన టైటిల్స్తో ఉన్నవారు. ఆయన యూదా గోత్రపు సింహం అని, ప్రియ దేవుని బిడ్డలారా, అదోనై అని, సో మెనీ టైటిల్స్. అందులో ఇక్కడ ఒక టైటిల్ మనం చూస్తున్నాం. ఏమి చూస్తున్నామంటే టైటిల్ దావీదు యొక్క వేరు, దావీదు యొక్క చిగురు. దావీదు యొక్క వేరు, దావీదు యొక్క చిగురు. దావీదు యొక్క వేరు ఇస్ అ రూట్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క వేరు అనగానే హీస్ ఎ క్రియేటర్ ఆఫ్ డేవిడ్. దావీదును సృష్టించిన వాడు అనగా దావీదు వేరు అనగానే యేసు ప్రభు ఎవరు? దేవుడు. If you are saying Jesus is a root of David, he is the one who created David, then God, Jesus is God. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎవరు? దావీదు యొక్క వేరు, దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన 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 ముందు నుంచి దేవుడైనా, ఎస్, ముందు నుంచి దేవుడే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హీ ఈస్ ఎ క్రియేటర్. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆదియందు వాక్యముండెను. హీ ఈస్ ద వర్డ్, హీ ఈస్ ద క్రియేటర్. దావీదు యొక్క వేరును, దావీదు యొక్క చిగురును అనగా దావీదు వంశంలోను పుట్టి దావీదు కుమారుడని పిలువబడుతున్నాడు. ప్రవచనాల ప్రకారము, లేఖనాల ప్రకారము క్రీస్తు ఎవరంటే దావీదు కుమారుడు. ఏ యూదునైనా అడిగి క్రీస్తు ఎవరు అని అడిగితే ఆయన దావీదు కుమారుడుగా పుడతాడన్న. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జీసస్ ఈజ్ గాడ్, జీసస్ ఈజ్ మ్యాన్. యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు మానవుడు కూడా. జాగ్రత్తగా గమనించాలి. సో జీసస్ క్రైస్ట్ హీస్ బికేమ్ ఎ మీడియేటర్. యేసు ప్రభువారు ఆ పరలోకానికి, దేవునికి, మానవునికి మధ్యన ఏమయ్యాడంటే మధ్యవర్తి అయిపోయాడు. బికాస్ హీఈస్ గాడ్ అండ్ హీఈస్ మ్యాన్. కనుక మనము మన బలహీనత యందు సహ అనుభవం కలిగిన వాడు. హీ అండర్స్టాండ్స్ వాట్ మ్యాన్ గోస్ త్రూ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రత్యక్షత, అందుకే ప్రకటన గ్రంథం ఆ యొక్క చివరి పుస్తకంలో చెప్తున్న మాట, హూ am I? నేను అందుకే నా గురించి నేను చర్చెస్కి నేను ఎవరో రాబోతున్నాను, ఎవరు 1000 ఏళ్ళ పరిపాలన చేయబోతున్నాను, ఎవరు మిమ్మల్ని పూర్తిగా విడుదల కలుగు చేస్తూ, నేను ఎవరినో మీకు చెప్తున్నానని చెబుతూ ఆయన చెప్తున్నారు. దావీదు యొక్క వేరు చిగురునై ఉన్నాడు. हिंदी में पढ़ेंगे प्रकाशित वचन, उसमें 22 अध्याय और 16 वचन पढ़ रहे हैं. मुझ यीशु ने अपने स्वर्गदूत को इसलिए भेजा कि तुम्हारे आगे कलीसियों के विषय में इन बातों की गवाही दे. मैं दाऊद का मूल और वंश और बोर का चमकता हुआ तारा हूँ. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. यहाँ से हम एक बात निकाल रहे हैं कि यीशु मसीह कौन है? दाऊद का मूल है
और वंश भी है। दाऊद को रचाने वाला, दाऊद को सृष्टिकर्ता है दाऊद का। दाऊद को उन्होंने बनाया, इसलिए वो क्या है? यीशु मसीह परमेश्वर है। यीशु मसीह परमेश्वर और दाऊद का वंश भी है, मतलब दाऊद का बेटा भी है। दाऊद का बेटा ही है, का मूल भी है और बेटा भी है, यानी परमेश्वर भी है और मनुष्य भी है। కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక యేసు ప్రభువారు ఒక్కడే మార్గమై ఉన్నాడు మనకి. వేరే వారు ఎంతమంది నేను మార్గమని చెప్పినా సత్యములోనికి లేదు. అదంతా కూడా సత్యం కాదు, అసత్యమే. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనము లోకమంతయు ఈ విషయాన్ని చాటుతున్నాము. యేసు ప్రభువారే మార్గము, సత్యము, జీవమై ఉన్నారు. జీసస్ ఈజ్ ద ఓన్లీ వే. దెర్ ఇస్ నో అదర్ వేస్, బికాస్ హీఈస్ ద వన్ హూ ఈస్ గాడ్ అండ్ మ్యాన్. ఆయనే దేవుడు, ఆయన మానవుడు. దావీదు యొక్క వేరును చిగురునై ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎంత 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 శక్తివంతమైన ప్రత్యక్షత అంటే, ఈ సత్యాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ దైవత్వము, దేవుని యొక్క మానవ రెండు యొక్క అనుభవము, రెండు యొక్క ఆశీర్వాదంలో నడుస్తాము. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు ప్రభా ఈ ఆరాధనలో ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా యేసయ్య యొక్క దైవత్వము, యేసయ్య యొక్క మానవత్వాన్ని బట్టి నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మేము దీవింపబడి ఉన్నామని మేము నమ్ముచున్నాము ప్రభా. అనారోగ్యం వారందరూ స్వస్థపరచబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసు ప్రభు నామములో నీ బిడ్డలు స్వస్థపరచబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, తన జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు నాయన మంచి జాబ్స్లో నాయన దేవా సెటిల్ అయినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ప్రయాణాలు చేస్తున్న వారిని మీరు తోడు దయచేసి మీ క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి బలపరిచి వారి బిజినెస్లో నాయన లాభములు దయచేసినందుకు స్తోత్రం చరిస్తున్నాను. దేవా, చదువుకుంటున్న బిడ్డలు, ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఫైనల్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. మీ సహాయము, మీ తోడు దయచేయండి నాయన తండ్రి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ బిడ్డలు మీరు ఆశీర్వదించి మంచిగా వారి జీవితంలో ఎగ్జామ్స్ రాయటకు, మంచి మార్కుల కొరకు మంచిగా సీట్స్ వారు పొందుకున్నట్టుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించండి. మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నాయన ఈ సత్యమును కనుక్కొని, ఈ సత్యమును తెలుసుకొని పరిచయం చేయటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు దావీదు యొక్క వేరై ఉన్నాడు, యేసుక్రీస్తు దావీదు యొక్క చిగురై ఉన్నాడు తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. దేవ, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశం రక్షింపబడినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ దేశము ప్రభా లేఖనాలు ప్రకారము నాయన ప్రభా రక్షింపబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా ఇండ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కేని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అన్న దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.